చంద్రబాబు నాయుడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించున్నారు. మోదా తుఫాన్ దూసుకొస్తుండటంతో సీఎం ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం. ఇక తుఫాను ప్రభావిత జిల్లాలకు 19 కోట్లను కేటాయించగా ప్రజలకు వాతావరణ హెచ్చరికలు పంపాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక తుఫాను ప్రభావం భారీగా ఉంటుందని అంచనా వేసిన ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా రాష్ట్రంలోని 27,000 మొబైల్ టవర్ల దగ్గర జనరేటర్లకు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి. ఇక సీఎం చంద్రబాబు మోందా తుఫాన్ కి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్పందన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఏపీ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏదైతే మోందా తుఫాను ఇచ్చుకుపడుతున్న నేపథ్యంలో ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాల కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఈ తుఫానికి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా కూడా అటు కలెక్టర్లు అటు ఎస్పీలతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఏదైతే సచివాలయం బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారా లోకేష్ తో పాటు హోమ్ మినిస్టర్ అనిత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ప్రతి జిల్లా కలెక్టర్ తో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. ఈ జిల్లాలో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ తుఫానికి సంబంధించిన ప్రజలను అప్రమత్తం చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం గడుపుతుంది. అటు విశాఖపట్నం నుంచి ఇటు తిరుపతి వరకు కూడా అన్ని జిల్లాల ముఖ్యమంత్రులు ఏదైతే కలెక్టర్లతో పాటు ఎస్పీలతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడం జరిగింది. గంటకి 150 కిలోమీటర్ల దూరంలో మోందా తుఫాను దూసుకొస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని తరలించే విధంగా కూడా ప్రణాళిక రూపొందించిన నేపథ్యం కనపడుతుంది. ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫోన్ ద్వారా మోందా తుఫాను గురించి సమాచారం తెలుసుకున్నారు. ఏదైతే ముఖ్యమంత్రి మంత్రి నారా లోకేష్ కూడా దీనికి సంబంధించి సమన్వయం ఏర్పాటు చేసుకోవాలని ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి కార్యాలయానికి అందుబాటులో ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి నారా లోకేష్ కి ఆదేశించిన నేపథ్యంలో నారా లోకేష్ ఎప్పటికప్పుడు ఏదైతే ఈ తుఫాను మీద కూడా సమీక్ష నిర్వహిస్తున్న నేపథ్యం కనపడుతుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఈ మోందా తుఫాను ప్రభావం ఎక్కువ ఉంటది నేపథ్యంలో అతి భారీ వర్షాలు ఈ ఏదైతే వైజాగ్ నుంచి తిరుపతి వరకు ఈ కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువ ఉన్న తీర ప్రాంతంలో ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రజల్ని అప్రమత్తం చేయాలంటూ కూడా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే జిల్లాల కలెక్టర్లతో పాటు ప్రతి జిల్లాకి ప్రత్యేక అధికారులను కూడా నియమించడం జరిగింది. ఈ అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి. గతంలో ఉదు తుఫాను ప్రభావం బాగా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈసారి ఈ తుఫాను ప్రభావం లేకుండా ప్రజలను అప్రమత్తం చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ని అటు ఎస్పీలను కూడా ఆదేశించడం జరిగింది. మరోపక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెవెన్యూ బృందాలు, మున్సిపల్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటూ కూడా రెవెన్యూ శాఖ మంత్రి కావచ్చు, అటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా
సమీక్ష నిర్వహించినారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజల్ని అప్రమత్తం చేయాలంటూ కూడా చెప్పిన సందర్భంగా మరోపక్క ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ లో ప్రజల్ని ఇబ్బంది పడకుండా చూసే విధంగా కూడా అన్ని కార్యాచరణ తీసుకున్న నేపథ్యం కనపడితే మరోపక్క విద్యుత్ శాఖ మంత్రి కూడా గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. విద్యుత్ అధికారులకు ఎవరికి కూడా ఈ 3 రోజులు సెలవులు లేవు, ప్రతి విద్యుత్ అధికారి కూడా అందుబాటులో ఉంటారంటూ కూడా చెప్పిన నేపథ్యం కనపడుతుంది. ఎక్కడైనా విద్యుత్ పోల్స్ తెగిపడినా కానీ ప్లస్ చెట్లు రోడ్ల మీద పడినప్పటికీ వీటిని తొలగించే ఇమీడియట్ గా తొలగించి విద్యుత్తును పునరుద్ధరించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే విద్యుత్ అధికారులకి ఇటు మున్సిపల్ అధికారులకి చెప్పిన నేపథ్యంలో ఈ ఉందా తుఫాను ఏదైతే ప్రభావం ఈ జిల్లాల్లో ఎక్కువ సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటు జిల్లా కలెక్టర్లకిను ఎస్పీలకి చెప్పిన నేపథ్యం ప్రతి మంత్రి కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించే విధంగా కూడా అడుగులు ముందుకేస్తున్నారు. ఎక్కడా కూడా ఎలాంటి వాళ్ళకి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే విధంగా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా కూడా ప్రతి అధికారి ఉండాలంటూ కూడా చెప్పిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ కొండలరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.